Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మి. మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ నేర్చుకుందామండి. అదే రాగి ఉప్మా. ఇది రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కంటే కూడా చాలా బాగుంటుంది. అయితే దానికోసం ఫస్ట్ అయితే నేను జీడిపప్పు, ఆనియన్స్, క్యారెట్, అల్లం ముక్కలు, కరివేపాకు, ఇంకా పచ్చి బఠానీ తీసుకున్నాను. వేరే వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అలాగే తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు తీసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే కొలత చెప్తానండి. ఈ ఉప్మాకి మనం 1 కప్పు రాగిపిండి తీసుకుంటే గనక అదే కప్పుతో హాఫ్ కప్పు కరాచిరవ తీసుకోవాలి. అలాగే ఏ కప్పుతో పిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్మా పొడి పొడిగా ఇష్టం అనుకుంటే గనక 3 కప్స్ తీసుకోండి వాటరు. ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దానికోసం అయితే కడాయి తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి మనం తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మా చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా మనకి చాలా మంచిది కదండి. అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ ఇవి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు. దీనిలోకి మనం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఒకవేళ అల్లం ముక్కలు మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టమాటాలను యాడ్ చేయాలి. ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదండి రాగి పిండి, ఇంకా కరాచీ రవ్వ, ఇది వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి అది వేగుతున్నప్పుడు. అలా వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీరు రుచికి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగానే వాటర్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం వెంటనే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలండి. అది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.